వెల్కమ్ టు ది లియో. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం. అనేక సందర్భాల్లో అది నిరూపించుకుంటూ కూడా వచ్చింది. ఈరోజు భద్రశత్రువులుగా ఉన్నవాళ్ళు రేపు రాజకీయంగా కలిసి పనిచేసిన ఘటనలు కూడా చాలా చూసాం. అయితే తాజాగా బొత్స కుటుంబాన్ని కనుక మనం తీసుకుంటే ఉత్తరాంధ్రలోనే తిరుగులేని నాయకుడిగా పేరొందినటువంటి వ్యక్తి, గత 40 ఏళ్ళుగా దాదాపుగా చంద్రబాబు గారితో సమానంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఏళ్ల తరబడి ఉత్తరాంధ్రను ఏలుతూ వస్తున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ హయాంలోనూ మంత్రిగా చేశాడు, పిసిసి చైర్మన్గా చేశాడు, అనేక కీలక పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఒక రకంగా మాట్లాడుకుంటే వైసీపీలోనే అత్యంత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. అసలు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన వాళ్ళలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. సో అలాంటి వ్యక్తి తరువాత ఇదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. మనందరికీ తెలుసు, అసలు రాజశేఖర రెడ్డి మరణంలో జగన్మోహన్ రెడ్డి హస్తముందేమోనని అనుమానం కలుగుతుందని విమర్శలు చేసిన పరిస్థితి. అలాగే విజయమ్మను కూడా నాడు అసెంబ్లీలో కొన్ని మాటలు అన్న పరిస్థితి. కానీ తరువాత ఇదే వైసీపీలో తప్పక చేరాల్సిన పరిస్థితి. ఎందుకంటే నాడు కాంగ్రెస్ పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరాడు. బట్ జగన్మోహన్ రెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చి గౌరవించినప్పటికీ కూడా అందరి చోటా మోటా నేతలాగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర బొత్స సత్యనారాయణ కూడా చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రికి పోటీ పడ్డటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు జరిపినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. తనకు తాను తగ్గించుకుంటూనే వచ్చాడు ప్రతిసారి కూడా. అయినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిల ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ ఆదేశాలు పాటించడం తర్వాత తప్ప ఉత్తరాంధ్రలో బొత్స ఏమీ చేయలేని పరిస్థితి వైసీపీకి వచ్చాక. సరే, ఇదంతా గతం, కాసేపు పక్కన పెడదాం. మరి ఇప్పుడు బొత్సకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే కంచుకోట, తనకు కంచుకోటగా ఉన్నటువంటి చీపురుపల్లిలో కూడా ఈసారి బొత్స దారుణంగా ఓడిపోయారు. అయితే బొత్స ఒక్కరే ఓడిపోవటం కాదు, ఆల్రెడీ భార్య గతంలో 2 సార్లు విజయనగరం నుంచి పార్లమెంట్కి ఎన్నికైంది. తాజాగా విశాఖపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే భార్య ఝాన్సీకి కూడా ఘోర పరాజయం తప్పలేదు. ఇక తమ్ముడు అప్పల నరసయ్య కూడా పోటీ చేశాడు. ఆయనకు కూడా గజపతి నగరం నుంచి పోటీ చేస్తే ఆల్రెడీ 2009, 19లో ఆల్రెడీ అక్కడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తాజాగా పోటీ చేస్తే అక్కడ కూడా ఈసారి పరాజయం తప్పలేదు. బొత్సకు మరొక బంధువు కూడా ఈసారి నెల్లిమర్ల నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా గతంలో 2009, 2019లో గెలిచినప్పటికీ కూడా తాజాగా ఓడిపోవడం జరిగింది. అంటే ఇటు బొత్స ఓడిపోయాడు, అటు భార్య ఓడిపోయింది, అటు తమ్ముడు ఓడిపోయాడు, నెల్లిమర్లలో తన దగ్గర బంధువు కూడా ఓడిపోయాడు. అంటే బొత్సను పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించారు. వాస్తవానికి బొత్స ఎప్పుడు పదవుల కోసమే పనిచేశాడు తప్ప ప్రజల కోసం పనిచేయలేదనేది ఒక అపవాదం అన్నమాట. వాస్తవం, అది అపవాద నిజం అనేది ఈరోజు ప్రజలే నిర్ణయించుకోవాలా. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏ గవర్నమెంట్లో ఉన్న బొత్స మాత్రం మంత్రి పదవులు ఖాయంగా వచ్చాయి. సరే, దానికి సామాజికంగా సామాజిక వర్గ బలం ఒకటైతే, రెండోది ఆర్థిక బలం కానివ్వండి, గతం నుంచి కూడా కంచుకోటలు చేసుకుంటూ పాలనిస్తూ రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా బొత్స కలిసి వచ్చాయి. కానీ ఇప్పుడు బొత్స మరి 5 ఏళ్ల తర్వాత బొత్స రాజకీయంలో ఉంటాడా అంటే 5 ఏళ్ల పాటు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మీద పోరాటం చేయగలడా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వయసు పైబడుతుంది, ఆరోగ్యరీత్యా కూడా బొత్సకి అంతంత మాత్రంగానే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మరొక 5 ఏళ్ల తరువాత మళ్ళీ బొత్స పోటీ చేస్తాడంటే కష్టంగానే కనపడుతుంది. పోనీ బొత్స తనయుడిని రాజకీయాల్లోకి తీసుకొద్దామని ప్లాన్ చేస్తే పాపం అది కూడా బెడిసిగొట్టింది. ఆల్రెడీ తెలంగాణ భూ కుంభకోణంలో ఎరుక్కుని ఆరోపణలు ఎదుర్కొంటూ కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో కొడుకేమో అలా కేసులతో ఇరుక్కుపోయాడు, భార్య ఓడిపోయింది, తమ్ముడు ఓడిపోయాడు, బంధువు ఓడిపోయాడు, చివరికి బొత్స కూడా ఓడిపోయాడు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు బొత్స సత్యనారాయణను పూర్తిగా తిరస్కరించారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స అంతకుముందు పురపాలక శాఖకు మంత్రిగా ఉన్నట్టున్నాడు, మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నట్టున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ క్యాబినెట్ను అటు ఇటు మార్చిన సమయంలో వాస్తవానికి బొత్స సత్యనారాయణకు అప్పుడే ఆ క్యాబినెట్ నుంచి తప్పిస్తారని ఒక ఇది వచ్చింది. అయితే క్యాబినెట్ నుంచి తప్పిస్తే బొత్స బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఒక సందేశం జగన్మోహన్ రెడ్డికి అందటంతో, ఎందుకంటే ఆయన మనస్తాపం చెంది బయటికి వెళ్ళొచ్చు సీనియర్ మినిస్టర్, సో ఆ సందేశం
పొందడంతో ఎందుకు వచ్చిన తలనొప్పి అని మొత్తానికి బొత్సానైతే ఆ క్యాబినెట్లో కొనసాగించి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మార్చడం జరిగింది. వాస్తవానికి బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే పెద్దగా ఇతర వాటితో పోలిస్తే పెద్దగా ప్రాధాన్యత కనపడదు. సో ప్రాధాన్యత లేని నాకు మినిస్టర్ ఇచ్చారని చెప్పి బొత్స ఒక రకంగా అలిగిన మాట కూడా వాస్తవం. ఇక ఇదే సమయంలో ఏదైతే ఆ టీచర్స్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళంతా ఉద్యమం చేశారో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కూడా బొత్స విఫలమయ్యాడనే ఒక బలమైన వాదన అయితే ఆ వైసీపీలో ఉంది. అలాంటి సమయంలోనే ఆ వాస్తవానికి బొత్స సత్యనారాయణ ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఏదో మొత్తానికి సమస్యను అయితే సామరస్యం చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తనకు రాజకీయ అనుభవం ఉంది, ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎవరికీ తెలియని విషయాలు బొత్స సత్యనారాయణకి తెలుసు. కాకపోతే ఏంటంటే తన చేతులు కట్టేసి ఉంచారు. వైసీపీ పార్టీలో తన స్వేచ్ఛగా నిర్ణయాలు ప్రకటించడానికి కానీ లేదా తన అభిప్రాయాలు చెప్పడానికి కానీ వైసీపీ పార్టీలో అర్హత ఉండదు. కాబట్టే తన చేతులు కట్టేశారు. కానీ బొత్స సామరస్యంగా మాట్లాడుతున్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి బొత్సకి చెప్తే బొత్స ఆ విధంగా మాట్లాడటంతో మొత్తానికి ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర యాంటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరి సెకండ్లో అటు భార్య పోటీ చేస్తున్నటువంటి వైజాగ్ మీద ఫోకస్ చేయడంతో ఇక్కడ చీపురుపల్లిలో కూడా బొత్స దెబ్బతిన్నాడు. ఇదే సమయంలో తన తమ్ముడు అప్పల నరసయ్య కూడా దెబ్బతిన్నాడు, బంధువు కూడా దెబ్బతిన్నాడు. మొత్తంగా కుటుంబం నుంచి నలుగురు ఫోన్ చేస్తే వాస్తవానికి మరొక సన్నిహితులైనటువంటి వ్యక్తి కూడా చిన్ని జడ్పీ చైర్మన్గా కూడా చేశాడు. సో ఆయన్ని కూడా బొత్స దూరం పెట్టాడు. ఈ మొన్న ఎన్నికల సమయంలోనే ఒక వాదన అయితే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కుటుంబం మొత్తాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. ఒకరు కాకపోతే ఒకరు కూడా గెలవలేదు. అది కూడా ఆల్రెడీ చంద్రబాబు గారు కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా ఎట్టి పరిస్థితుల్లో ఈసారిలో చీపురుపల్లిలో గెలవాలని చెప్పి కిడిమి నాగార్జునను వాస్తవానికి కిడిమి నాగార్జునకి ఇవ్వాల్సిన టికెట్ అది. సో చివరి సెకండ్లో బొత్స లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలి అంటే ఆ యువకుడైనటువంటి నాగార్జున కంటే కూడా ఆ అనుభవం ఉన్నటువంటి కళా వెంకట్రావు అయితే కరెక్ట్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో బొత్స సత్యనారాయణ మీద కళా వెంకట్రావు దింపడం కూడా ఒక రకంగా వ్యూహం కూడా ఫలించిందని చెప్పొచ్చు. ఇదే సమయంలో కిమిడి నాగార్జున కూడా ఎటువంటి భేషజాలాలకు పోకుండా సమర్థవంతంగా కళా వెంకట్రావు విజయానికి కృషి చేయటం అనేది ఖచ్చితంగా పార్టీకి కలిసి వచ్చిన అంశం. ఇక్కడ చంద్రబాబు గారు కూడా వ్యూహాత్మకంగా బొత్సను దెబ్బ కొట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అనుకున్నట్టుగానే బొత్సకు కొంచుకోటగా ఉన్నటువంటి ఆ చీపురుపల్లిలో అయితే ఈసారి తెలుగుదేశం పార్టీని అయితే ఆ జెండా ఎగరవేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూసుకుంటే బొత్స కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందులు అయితే తప్పినట్టు కనపడలేదు. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది, ఒకసారి చూద్దాం. బొత్స రాజకీయ జీవితం క్లోజ్, కుటుంబంలో నలుగురు ఓటమితో భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఇటీవల ఎన్నికలు పలువురు రాజకీయ నేతల జాతకాలను తారుమారు చేశాయి. ఉత్తరాంధ్రలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనే తిరుగులేని నేతగా, పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన బొత్స సత్యనారాయణ కూడా ఈ జాబితాలో ఉంటారు. ఈ ఎన్నికల్లో ఓటమితో 4 దశాబ్దాల బొత్స రాజకీయ జీవితానికి తెరపడనుంది. ఆయనను ఆధారంగా చేసుకుని పలు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు, కుటుంబ సభ్యులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విజయనగరం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలోని తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతూ విరామం లేకుండా సుదీర్ఘంగా పదవులు అనుభవిస్తున్న బొత్స సత్యబాబు అంటే చాలామందికి అర్థమవుద్ది, గడ్డు కాలం అయితే దాపరించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొత్సతో పాటు ఆయన భార్య, తమ్ముడు, బంధువు అందరూ కూడా ఓడిపోయారు. ఇక మిగిలింది మేనల్లుడు చిన్ని శ్రీను. ఆ జడ్పీ చైర్మన్ పదవి ఏదైతే ఉందో అది మాత్రమే మిగిలింది. అయితే చిన్ని శ్రీను మేనల్లుడు చిన్ని శ్రీను అయితే కొద్దిగా బొత్స దూరం పెట్టారు. మొన్న ఎన్నికల్లో పెద్దగా కలవనివ్వలేదనే ఒక వాదన అయితే ఉంది. సరే వాళ్ళకి ఏముందో మనకైతే తెలియదు. కానీ అంటే రాజకీయాల్లో ఒక రాజకీయ దిగ్గజంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సుదీర్ఘకాలం పాటు పార్టీలను కాసేపు పక్కన పెడదాం, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగడంతో పాటు తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేలుగా పలు దఫాలు చేశాడు, మంత్రిగా చేశాడు. పిసిసి కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత కీలకమైనటువంటి పిసిసి అధ్యక్ష పదవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చేశాడు. ఇప్పుడు గతంలో మొన్నటిదాకా రేవంత్ రెడ్డి చేసినటువంటి పదవి సో చేశాడు. అంటే ఉమ్మడాంధ్ర అంటే చాలా కీలకమైన పదవి. నాడు కాంగ్రెస్లో పిసిసి అంటే దాదాపుగా చీఫ్ మినిస్టర్తో సమానం. సో అలాంటి కీలకమైన పదవి చేశాడు. అయితే బొత్స జీవితంలో ఏదైనా మచ్చ ఉందంటే ఒకటి వోక్స్ వ్యాగన్ కేసు. నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటా బహుశా ఈ వోక్స్ వ్యాగన్ కేసు అయితే రావడం జరిగింది. మొత్తానికి ఎలాగో రాజశేఖర్ రెడ్డి అయితే దాని నుంచి బొత్సను తాత్కాలికంగా బయట అయితే పడేయడం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం బొత్సకైతే అనుకున్న స్థాయి గుర్తింపు అయితే రాలేదు. నాడు రాజశేఖర్ రెడ్డికే సలహాలు ఇచ్చి ఆయన దగ్గర భుజం మీద చేతులేసి తిరగగలిగినటువంటి చనువు, చొరవ
నాడు బొత్సాకు ఉంది. బట్ ఈరోజు కొడుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. సో ఆర్థికంగా కొద్దిగా బలవంతుడు కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ భార్యకు కానివ్వండి, తమ్ముడికి కానివ్వండి సీట్లు ఎందుకు ఇచ్చాడా అంటే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలమైన కుటుంబం, అందులో సందేహం లేదు. సో కాబట్టే సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు బొత్స కాపాడుకుంటూ ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉంటూ వచ్చినటువంటి బొత్సకు రాజకీయంగా గడ్డు పరిస్థితులు అయితే ఎదురైనట్టుగా తెలుస్తుంది. బహుశా ఇంకా ఎక్కువ కాలం రాజకీయాల్లో బొత్స ఉండకపోవచ్చు. బహుశా దాదాపు బొత్స రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందేమో. చూడండి, ఇప్పటి వరకు కూడా రారాజుగా వెలుగొందినటువంటి బొత్స ఈరోజు కుటుంబం మొత్తం దారుణ పరాజయంతో రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి. మరి బొత్స తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా అందరూ ఓడిపోయారు. బొత్స స్థాయిని అందుకునే శక్తి సామర్థ్యాలు ఎక్కడా లేవు. కొడుకు ఆల్రెడీ తెలంగాణలో భూ కుంభకోణాలకి సంబంధించి ఏదో కేసులో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. లేకపోతే మరి తాను తప్పుకుని తనయుడిని రంగంలో దింపుతాడా? సరే, గెలుపోవటములు అనేవి సహజం అనుకోండి. కాకపోతే బొత్స లాంటి సీనియర్ నేతకు కుటుంబ సభ్యులందరూ ఓడిపోవడం అనేది మింగుడు పడని అంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా బొత్స జీవితానికైతే చరమాంకం అని చెప్పొచ్చు, ఇదే చివరి దశ అని చెప్పొచ్చు. బహుశా క్రియాశీలక రాజకీయాల నుంచి బొత్స సత్యనారాయణ తప్పుకునే అవకాశం ఉంది. ఇక అయితే సోదరుడు ఏమన్నా కొద్దిగా గొప్ప కొనసాగితే కొనసాగొచ్చు, కానీ మిగిలిన బొత్స కానీ ఆయన భార్య కానీ వీరిద్దరూ కూడా రాజకీయంగా ఇక దూరంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.